ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ శానిటైజేషన్ సిబ్బందికి సంబంధించి 5 నెలల నుంచి కూడా వేతనాలు రావడంతో చాలా ఇబ్బంది పడుతూ వారు నల్గొండ జిల్లా కలెక్టర్ను కలవడానికి వచ్చిన పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్కు ఎన్నిసార్లు చెప్పినా ఇక వేస్తాం రేపు వేస్తాం అని అంటూ కాలయాపన చేస్తున్నారు, కానీ మాకు సమయమైన వేతనాలు ఇవ్వడం లేదని కూడా వారు పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు జీతాలు అడిగినా కూడా 4 నెలలు 5 నెలలు పెండింగ్ ఉన్న తర్వాత మేము ధర్నా చేసిన తర్వాత 1 నెల శాలరీ 2 నెలల శాలరీ ఇవ్వడం, మళ్ళీ తర్వాత వేస్తామని చెప్పడం, మేము విధుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మా పరిస్థితి మళ్ళీ అదే విధంగా యథాస్థితిగా ఉంటుందని కూడా ఇక్కడి నుంచి అలా కాకుండా కూడా ప్రతి నెల మాకు వేతనాలు రావాలి, ప్రతి నెల వేతనాలు వస్తేనే మేము చేస్తామని కూడా కలెక్టర్ కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. చూస్తున్నాం, మనం విజువల్లో చూస్తున్నాం. మీరందరూ కూడా మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటైజేషన్ సెక్యూరిటీ సిబ్బంది మొత్తం కూడా శానిటైజేషన్ హాస్పిటల్ పరిశుభ్రంగా ఉండాలంటే మాత్రము శానిటైజేషన్ వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉండవలసిన పరిస్థితి. అయినా కూడా ఉదయం నుంచి మేము సాయంత్రం వరకు కూడా కాయా కష్టం చేసి అన్ని పనులు చేసినా కూడా మాకు సరైన వేతనం రావట్లేదని కూడా వీరు ఆందోళన చేస్తున్న పరిస్థితి. కొంతమంది కార్మికులు ఉన్నారు, కార్మికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏంటి ఇవాళ కలెక్టర్ను కలిసావు, ఏంటి మీకు జీతాలు వస్తున్నాయి? ఎన్ని నెలల జీతాలు? 5 నెలల జీతాలు రావాలి. 5 నెలల జీతాలు ఏంటంటే ఇస్తాం మేడం ఇక్కడ ఏమంటుంది, వేస్తాం అంటుంది, కానీ దానికి రిప్లై ఏమి ఇస్తలేదు. కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తే కూడా మేము వేస్తాం పోరి అమ్మ, వేస్తాం పోరి మేడం తోటి మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడతాం అంటారు, కానీ దానికి ఏమి ఇబ్బంది ఏమంటలేరు వాళ్ళు. వేస్తాం ఇప్పటికి కూడా వేస్తాం పోరి, మీరు మాట్లాడతాం పోరి అంటే ఏజెన్సీ అయితే మారట్లేదు, మాకు జీతాలు వేసేస్తలేరు. ఏజెన్సీ తోటి మాకు అవసరం లేదండి, మాకు నెల జీతాలు కావాలి. మాకు ఏజెన్సీ మారాలి, ఏజెన్సీ మారితేనే మాకు జీతాలు పడతాయి. ఏజెన్సీని అడిగారా మరి? వాళ్ళకి సంబంధించిన ప్రతిదీని అడిగితే వాళ్ళు అడిగితే మేడం తోటి మాట్లాడతా, నేను ఇచ్చినా వాళ్ళు చెక్ ఇస్తలేదు, మేడం చెక్ ఇస్తలేదు అంటున్నారు. మేడం చెక్ ఇస్తే మేము ఎందుకు అయ్యామని అంటారు ఏజెన్సీ వాళ్ళు. మేడం ఏమంటుంది, వీళ్ళు పిఎఫ్ఈఎస్ఐ కడతలేరు, వాళ్ళు కట్టకుంటే అందుకని మేము బిల్లు చేస్తలేమంటుంది. మరి ఇద్దరి మధ్యలో మేము పని చేసే వాళ్ళం, కష్టం చేసే వాళ్ళం, మేము సావాలనా? మేము కూలినాలు చేసుకొని బతుకుటోళ్ళం, కిరాయి నెలలో బతుకుటోళ్ళం. మేము మా కిరాయి పెట్టుకొని వస్తున్నాం. మేము ఇబ్బంది పడుకుంటూ వస్తున్నా కూడా పని చేస్తున్నా కూడా మాకు జీతాలు లేవు, ఏం లేవు. ఎట్లా నడుస్తుంది మరి కుటుంబం? ఎట్లా నడుస్తుంది? 5 నెలల నుంచి కూడా ఇబ్బందిగా నడుస్తుంది, వెళ్ళట్లేదు. కిరాయిలు కట్టాలి, అప్పు తెచ్చుకొని తింటున్నాం, వడ్డీలు తెచ్చుకొని తింటున్నాం, కిరాయిలు కట్టాలి, మా పిల్లలకు బడిలో చేర్చాలి, వాళ్ళ ఫీజులు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, అన్నీ కట్టాలి కదా. ఎట్లా వెళ్తుంది మాకు? చాలా ఘోరంగా ఉంది సార్. ఇంట్లో మా ఆయన యాక్సిడెంట్ అయింది, ఆయన ఏం చేయలేడు. మా బాబు పెద్ద బాబు కొంచెం హెల్త్ బాగుండదు ఆయనకి. 4 నెలల నుంచి జీతాలు లేవు, 5వ నెల రన్నింగ్. ఇప్పుడు అసలు జీతం లేక చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇంట్లో స్కూల్ స్టార్ట్ అయినాయి, ఇప్పుడు రూమ్ రెంట్లు 3 నెలల రెంట్ కట్టలేదు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కడతారా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అంటారు. ఆ స్కూల్ ఫీజులు లేవు, బుక్స్ తేలేదు ఇంతవరకు. అసలు స్కూల్లోనేం బుక్స్ తీసుకుంటేనే పంపించండి, లేకపోతే స్కూల్కి పంపించకండి అని వాళ్ళు అంటున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇంట్లో మాత్రం. మరి ఏజెన్సీ వాళ్ళను అడిగితే వాళ్ళ నుంచి ఎలాంటి సంబంధం? ఏం లేదు సార్, వేస్తాం అని అంటారు. శుక్రవారం మంగళవారం. ఈరోజు కలెక్టర్ కాడికి వెళ్తున్నాం అంటే ఈరోజు 1 నెల జీతం పడుతుంది, వెళ్ళకండి అని ఫోన్ చేసి చెప్తున్నారు వాళ్ళు. 5 నెలల జీతం 1 నెల వేస్తామని అంటారు సార్ వాళ్ళు. మాకు 5 నెలల జీతం పడాలి సార్, అంతే. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ప్రతిసారి ఇంతే సార్, 2 నెలలు వేయడం, 2 నెలలు ఆపడం, అంతే. ఇంకా 4 నెలల జీతాలు పడట్లేదు సార్, మస్తు ఇబ్బంది అవుతుంది. పిల్లలకు స్కూల్ తీస్తారు కదా సార్, స్కూల్కి పోవట్లేదు, బుక్స్ లేక. చెప్పండి అన్న, ఏంటి మొత్తం కూడా ఈ మెడికల్ కళాశాలలో కూడా ఈ ధర్నాలు ఏంటి, ఈ రాస్తారోకులు ఏంటి? ఇచ్చిన ధర్నా చేసిన కొన్ని రోజులకు శాలరీలు వస్తున్నాయి, మళ్ళీ ఆగిపోతున్నాయి, ఏంటి పరిస్థితి ఏంటి? మాకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో నడుస్తుంది సార్. అది ఒక నల్గొండ జిల్లాలోనే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ గారిలో వర్గాలలో సృష్టించి తనకు బెనిఫిట్ అయ్యే విధంగా కొంతమందికి గొడవలు సృష్టించి 6 సంవత్సరాలుగా మమ్మల్ని కలవనీయకుండా దగ్గరికి తీర్చుకొని మాకు జీతాలు లేకుండా మా జీవితాలు ఇంతవరకు తీసుకొచ్చింది సార్. ఇప్పుడు కనీసం మా పిల్లలకు ఇప్పుడు ఇంటి దగ్గర పోయిన తర్వాత స్కూల్కి పంపిద్దామని డబ్బులు ఫీజు తీసుకుంటామని మా ఇంటి దగ్గర చెప్తున్నారు. మా పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చారు కాంట్రాక్టర్ గారు, ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు. ఏ జిల్లాలో లేదు సార్ అది. నల్గొండ శాలరీలు ఎట్లా వస్తుంటే అన్ని జిల్లాల్లో కూడా ఎట్లా? అక్కడ యంత్రాంగం మంచిగా పనిచేస్తుంది సార్. అక్కడ అన్ని జిల్లాలలో యంత్రాంగం కానీ, ప్రిన్సిపల్ గారు కానీ, అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా మొత్తం చాలా మంచిగా నడుస్తుంది, వాళ్ళకి జీతాలు అంతున్నాయి. కానీ ఇక్కడ నల్గొండ జిల్లాలో మాత్రం మెడికల్ కాలేజీలో ఇదే పద్ధతి నడుస్తుంది, 6 సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతుంది. మేము 100% మాకు రెగ్యులర్ అయ్యేంత వరకు, జీతాలు సాఫీగా జరిగేంత వరకు మేము ఎంత కష్టపడైనా సరే ఇక్కడ నుంచి రాజ్భవన్కు నడుచుకుంటూ పోయినా కానీ మా జీతాలు సాధించి కొత్త కాంట్రాక్ట్ నిర్మించేంత వరకు మేము ఊకోమని తెలియజేస్తున్నాం సార్. మేము
రైట్, మొత్తం కూడా చూస్తున్నాం. ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న వారు ఈ గతంలో ఎన్నిసార్లు కాంట్రాక్ట్ చెప్పినా కూడా ఇక వేస్తాం అని చెప్తున్నారు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఓపిక నశించింది. ఎట్టి పరిస్థితుల్లో మాకు రావాల్సిన 5 నెలల జీతాలతో పాటు ప్రతి నెల కూడా రెగ్యులర్గా జీతాలు వేసేంత వరకు కూడా మేము ఇదే విధంగా ఉద్యమిస్తామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికైనా అధికారులు అందరూ స్పందించి మాకు రావాల్సిన 5 నెలల జీతం కూడా వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్న పరిస్థితి ఉంది. స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయి. ఏదైతే పిల్లలను స్కూల్లోకి పంపేయాలంటే కూడా వాళ్ళు ఇంటి నుంచి రిటర్న్ పంపిస్తున్న పరిస్థితి ఉంది. మా పరిస్థితి చాలా అధ్వానంగా తయారైందని కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.